న్యూస్ పోలింగ్ సమయంలో టీడీపీ నేతలిచ్చిన ఫిర్యాదుపై పోలీసులు పట్టించుకోలేదని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాల్ని ఏబీఎన్తో ఆయన వెల్లడించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో జరిగిన సంఘటనపై టీడీపీ నేత శేషగిరిరావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేసినా గుర్తు తెలియని వ్యక్తులు అని పోలీసులు కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి బ్రదర్స్ సూచన మేరకు వైసీపీ గ్యాంగ్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నియోజకవర్గంలో వైసీపీ నేతల దాడుల్లో గాయపడిన టీడీపీ నేతలు ఇవాల్టికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అంటున్న టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి రామారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న మాచర్ల సంఘటనలు ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారవటం అతన్ని ఏపీ పోలీసులు వెంబడిస్తూ ఉన్నారు. ఈ మొత్తం సంఘటనకు కారణమైన పాల్వాయి గేటు గ్రామంలో ఆ రోజు 13వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా పాల్వాయి గేటులో ఘర్షణ జరిగిన సమయంలో పైగా ఎమ్మెల్యే ఈవీఎంను పగలగొట్టిన తర్వాత అక్కడ అడ్డుకున్న గుంటుపల్లి శేషగిరిరావు, టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఆ తర్వాత బయటికి తీసుకువచ్చి పడేసి పిన్నెల్లి బ్రదర్స్తో పాటు వాళ్ళ అనుచరులు కూడా ఆ గ్యాంగ్ మొత్తం కూడా తీవ్రంగా హింసించారు. ఈ నేపథ్యంలోని ఈ మొత్తం సంఘటనకు సంబంధించి అదే రోజు నంబూరు శేషగిరిరావు టీడీపీ ఏజెంట్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఆ తర్వాత అయినా కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాచర్ల టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఫిర్యాదుకు సంబంధించి ఏం జరిగిందనేది మనతో మాట్లాడేందుకు మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మనతో ఉన్నారు. బ్రహ్మారెడ్డి గారు, ఆ రోజు ఘటన జరిగింది, ఆ విజువల్స్ కూడా రాత్రి బయటకు వచ్చాయి. పోలీసులు అడిగితే ఈసీ ఇచ్చింది ఆ విజువల్స్ అన్నీ కూడా. కానీ అదే రోజు శేషగిరిరావు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అక్కడ గ్రామం మీద పడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని అనుచరులు విధ్వంసం సృష్టించి భయపెట్టారు. పైగా వీళ్ళకి ఏం మెసేజ్ ఇచ్చారంటే స్థానిక పోలీసుల ద్వారా మిమ్మల్ని అందరూ కేసుల్లో ఉన్నారు, మిమ్మల్ని అందరినీ మీ మీద కేసులు కడుతున్నారు. వీళ్ళు దాడి చేస్తున్న తర్వాత వీళ్ళు ప్రతిఘటించారు. ఆ కేసులో మిమ్మల్ని అందరినీ 307 కింద పెడతారని చెప్పి రకరకాలుగా బెదిరించేటప్పటికి వీళ్ళు ఎటు వాళ్ళు అటు పారిపోవటం జరిగింది. ఆ తర్వాత కొన్ని స్టేషన్లో కేసులు ఇవ్వటానికి వెళ్ళినా ఇక్కడ ఎవరు సిబ్బంది లేరు, లేకపోతే మాకు చెప్పలేదు, కంప్లైంట్ తీసుకోవటానికి కూడా స్టేషన్లో అధికారులు ఎస్ఐ లేడు, కింద స్థాయి అధికారులు రిజెక్ట్ చేశారండి. ఇప్పుడు శేషగిరిరావు ఆ రోజు దెబ్బలు లోపల వాళ్ళని అడ్డుకున్నాడు, బయటకు వచ్చాక మళ్ళీ పిన్నెల్లి బ్రదర్స్తో పాటు వాళ్ళ గ్యాంగ్ కూడా అతని మీద దాడి చేశారని చెప్తున్నారు కదా. పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళ మీద దాడి చేయమన్న సూచనల మేర దాడి చేసి అక్కడ కొట్టారు. మొదట బయటికి రాగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్లోనే ఏలూపుతూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత బయటికి రాగానే అంటే పోలింగ్ అధికారులు ఏం చెప్పంటే టైం పట్టుద్ది, పోలింగ్ మళ్ళీ రీస్టార్ట్ కావాలంటే మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి అని చెప్పారు. ఈలో బయటికి రాగానే అతని మీద దాడి మొదలుపెట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరుండి దాడి చేయించాడు. అతను కూడా ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ తర్వాత అతను కింద పడేసి వాళ్ళ అనుచరులు మరి కొడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత ఆ గ్రామస్తులు ఆడవాళ్ళు అందరూ కూడా అతన్ని రక్షించుకోవాలని చెప్పేసి అందరూ భయం వచ్చేసి ఎగబడేటప్పటికి అప్పుడు పారిపోయాడు. అంటే ఇతను చదువుకున్నవాడు కాదు, తెలియదు, పోలీసులు వచ్చి నన్ను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో పక్కకు పోయాడు. అది అక్కడ పరిస్థితి. శేషగిరిరావుకి దెబ్బలు తగిలిన తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే మేము అక్కడ కంప్లైంట్ తీసుకోవడానికి వెళ్ళాము. కంప్లైంట్ తీసుకోవడానికి వెళ్తే అతను వెళ్ళిపోయాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. శేషగిరిరావు హాస్పిటల్కి వెళ్ళలేదండి, భయపడి ఒక చోట ఉండి స్థానిక ఉన్న ఆర్ఎంపీ తోటి కుట్లు వేయించుకున్నాడు, ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత 2-3 రోజులకి పరిస్థితులు సద్దుమణిగాయన్న తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇవ్వటం జరిగిందండి. అప్పుడు ఎప్పుడు ఇచ్చాడు కంప్లైంట్, ఎవరికి ఇచ్చాడు శేషగిరిరావు? రెంటచింతల పిఎస్లో ఇచ్చాడు. ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేశాడని శేషగిరిరావు ఇచ్చాడు కంప్లైంట్. శేషగిరిరావు ఇచ్చినా వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులని రాయటం జరిగిందండి. తర్వాత దీంతో పాటు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంతూరు కళ్ళకుంటలో కూడా వీళ్ళంతా ఆ రోజు అక్కడ మీ పోలింగ్ ఏజెంట్ మాణిక్యం లోపల ఉంటే అతన్ని బయటికి రమ్మనమంటే రాకపోతే ఇంటికెళ్ళి వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ అబ్బాయిని టార్చర్ చేసి ఆ వీడియో చూపించి అతన్ని బయటికి పిలిపించారని అంటున్నారు. దాని మీద ఏమైనా కంప్లైంట్ చేశారా? దాని మీద కంప్లైంట్ చేయలేదండి. ఎందుకని చేయలేదు మీరు? వాళ్ళు భయంతో మరి బ్రతుకు జీవుడా మమ్మల్ని వదిలిపెట్టారు, మా భార్య పిల్లల్ని వదిలిపెట్టారనే భయమైన పరిస్థితిలో ఉన్నారు. 2-3 రోజుల తర్వాత మాత్రం కంప్లైంట్ చేయమని మేము చెప్పాము.
మరి వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో కొన్ని కంప్లైంట్స్ అయితే కండ్లకుంటగూడెం నుంచి ఉన్నాయి సార్. అందులో ఇతను ఉందా లేదనేది నాకు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు జరిగిన సంఘటనలన్నిటి మీద ఎఫ్ఐఆర్లు మీరు ఏవైతే చెప్పారో కళ్ళకుంట కానీ, రెంటాల కానీ, పాల్వాయి గేట్ కానీ, లేకపోతే మాచెల్ల టౌన్కు సంబంధించి కానీ, లేకపోతే మీరు చెప్పారు ఇప్పుడు స్కార్పియోలతో వెంటబడి 5గురిని తొక్కిస్తే 324 పెట్టారు. వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఎఫ్ఐఆర్లు ఫ్రెష్ ఎఫ్ఐఆర్లు వేసి సెక్షన్లకి సంబంధించి కోర్టులో మెమో పడేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని మీరు ఏమైనా అడిగారా? సెక్షన్లు ఆల్టర్ చేయమని అడిగారు. సెక్షన్లు ఆల్టర్ చేయాలి, సివియర్గా యాక్షన్ తీసుకోవాలి అడిగాను. వీళ్ళు ఎంతమందికే కాదు, ఇది 74 మంది లిస్ట్ అండి. 74 మంది ఇంజోర్డ్. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కమ్మ, కాపు, రెడ్డి అందరూ ఉన్నారు. మీరు ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఇతన్ని ప్రజాప్రాతినిధ్య చట్టంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక శాసనసభ్యుడికి కొన్ని నియమావళి ఉంటుంది. ఈ నియమావళిని ఉల్లంఘించి బూతుల్లో జొరబట్టి ఈవీఎంలను ధ్వంసం చేసి ప్రజల మీదకి ఉసుగలు. అంతేకాదు ఇతను ముందస్తుగానే నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను విధ్వంసం చేస్తాను, గంటలో చేస్తాను, 2 గంటల్లో చేస్తాను, లేకపోతే కౌంటింగ్ అయిన 4 గంటల్లో చేస్తానని బహిరంగంగా ప్రకటనలు చేశాడు. వీటి మీద కూడా పరిగణలోకి తీసుకొని అతని మీద చర్యలు తీసుకోవాలి. ప్రజల్ని రెచ్చగొట్టింది అతను, అక్కడ విధ్వంసాన్ని సృష్టించింది అతను. వీటన్నిటినీ కూడా పరిగణించనే అక్కడ ఏదైతే పాల్వాయి గేట్లో జరిగిందో మొత్తానికి బాధ్యుడు అతనే. అతని నేతృత్వంలోనే ఈవీఎం పగలగొట్టడం కానీ, అతను పగలగొట్టడం కానీ, తర్వాత దాడులు కానీ అతని నేతృత్వంలో జరిగాయి. కాబట్టి అతని మీద 307 సెక్షన్ కట్టాలి. అక్కడ కళ్ళకుంటకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయా? లేవు. కండ్లకుంటలో విజువల్స్ ఏజెంట్ బూత్లో పోయిన తర్వాత కనీసం తెలుగుదేశం ఓటర్ని కూడా రాకుండా ఇచ్చేశారు. కొంతసేపటికి బెదిరించిన తర్వాత 1 సైడెడ్గా ఓటింగ్ జరుపుకున్నారు. ఇవాళ ఏమన్నా డీజీపీని కానీ, సీఈఓని కానీ కలవబోతున్నారు? ఖచ్చితంగా అయితే డీజీపీ గారిని కలుస్తాము. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి అరాచకాల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. మొదటి నుంచి అతను స్టేట్మెంట్స్ ఇస్తూ పథకం ప్రకారం అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతూ దాడులు చేపించింది ఇవి. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇది జూలకంటి బ్రహ్మారెడ్డి గారు చెప్తుంది. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ పాల్వాయి గేట్లో ఎవరైతే టీడీపీ ఏజెంట్ ఉన్నాడో ఆ ఏజెంట్ శేషగిరిరావుతో కొద్దిసేపటి క్రితమే ఫోన్లో మాట్లాడారు. ఆయన పరామర్శించారు, ధైర్యంగా ఉండాలని కోరారు, పార్టీ అండగా ఉంటుందని కూడా ఆయనకు భరోసా ఇచ్చారు. ఆయన అక్కడి నుంచి మాట్లాడటంతో పాటు దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకునే విధంగా పార్టీ ప్రయత్నిస్తుంది, అండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడంతో పాటు కూడా మనోధైర్యంగా ఉండాలి అని కూడా ఆయన కోరినట్టు మనకి సమాచారం అందుతుంది. వీడియో జర్నలిస్టు కిషోర్తో రామారావు.